జై శ్రీరామ్ అండి. కొంతమంది ఏ మొహాలతో దేవుళ్ళతో పోల్చుకుంటారో మరి నాకైతే అర్థం కాదండి. నా విషయానికి వచ్చేసరికి సీతా అమ్మవారు అంటే చాలా 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 గౌరవం అన్నమాట. ఆవిడ అన్నీ తట్టుకున్నారు. జీవితంలో ఒక దేవత అయ్యుండి ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక ఆడ మనిషి అన్ని కష్టాలని వరుసగా అయితే తట్టుకోలేదు. ఆమె తట్టుకున్నన్ని కష్టాలు తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరి వల్ల కాదేమో అనిపిస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు కానీ, తర్వాత పెరిగిన తర్వాత, స్వామివారిని పెళ్లి చేసుకున్న తర్వాత, వనవాసం, ఆ తర్వాత పిల్లలు కడుపులో పడ్డాక ఆమె మీద నీలాప నిందలు, మళ్ళీ తను వెళ్ళి కుటీరానికి వెళ్ళి చక్కగా పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ భర్త రావడం. సో ఇంత అసలు ఇంకా ఆ తర్వాత ఆమె ఆఖరికి భూమార్గం ద్వారా కిందికి వెళ్ళిపోవడం. సో ఎంత తలుచుకుంటే గుండెలు పిండేస్తుంది అన్నమాట. అంత ఉంటుంది ఆవిడ పడే బాధ. ఒక్కొక్క విషయంలో అసలు చెప్పలేము, అది బయటికి చెప్పలేము. ఆ నరకం ఎవరైనా అనుభవిస్తూ ఉంటే అబ్బా సీతమ్మ వారికే తప్పలేదు కదా, మనమెంత అసలు గాలిలో దుమ్ము లాంటి వాళ్ళం మనం. ఆ అమ్మవారికే తప్పలేదు ఇన్ని బాధలు. అందులో మనం గాలిలో దుమ్ములు అంటున్నాం, మనకి వచ్చిన కష్టాలు ఏం కష్టాలే అనిపిస్తుంది అన్నమాట. అలాంటిది ఏదో అమ్మవారితో పోల్చుకుంటూ మనం ఏర్పాటు చేసుకునే ఇంటికి పర్ణశాల అనడం. అసలు పర్ణశాల అంటే ఏందో తెలుసా? సాక్షాత్తు రాముల వారు వనవాసానికి పోయినప్పుడు అక్కడ అమ్మవారు, రాముల వారు, అలానే లక్ష్మణుల వారు ఒక దగ్గరే ఉంటారనమాట. పర్ణశాల అని ఒక చిన్న ఇది అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదన్నమాట. ఒక అడవిలో ఉంటారు. సో ఆ పరిసరాలని వాటిని మనం పర్ణశాల అని పిలుచుకుంటాం అన్నమాట. సో అలా వాళ్ళు ఉన్న ఆ 14 ఏళ్ల వనవాసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ చాలా ఉంటాయన్నమాట అక్కడ. వాళ్ళ పాదాల ముద్రలు ఉంటాయి. అలానే చాలా దొరుకుతాయి. అమ్మవారు చేసిన ఏ పాత్రల్లో అయితే చేశారు వంట అనేది చాలా చాలా అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అవి చూడవలసిన ప్రదేశాలు కూడా ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీ అందరి ముందుకి నేను పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. అంత దేవుళ్ళతో మనం పోల్చుకునేంత ఇది లేదు అసలు. అసలు అరికాలు కాదు కదా మామూలుగా. ఇంకా వాళ్ళకి దరిదాపుల్లో కూడా ఆలోచించుకునే ప్రయత్నాలు కూడా చేయొద్దు మానవ మాత్రులు ఎవ్వరు. వాళ్ళు ఉన్నదాన్ని పర్ణశాల అంటారు. మనం కట్టించుకునే దానికి మనం ఆ పేరు పెట్టేసి జనాల్లోకి ఆ పేరు తీసుకెళ్ళిపోయి ఏదో పెద్ద మనమే దేవుళ్ళం, ఇక మనం ఉండేదే ఆ పర్ణశాల, మనం ఉండేదే దేవుడి నిలయం అన్నట్టు మాట్లాడే వాళ్ళని చూస్తే నాకైతే ఒళ్ళు మండిపోతుందండి. అది చెప్పడం కూడా ఏదో సంతోషంతో చెప్తున్నట్టు ఉండదు, ఏదో దెప్పి పొడవడానికి చెప్తున్నట్టే ఉంటుంది. అసలు నాకు అర్థం కాదండి. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ ఏమో సిటీ అవుతుందంట. ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఊరిలో ఉన్నాము, సరే ఆ హైదరాబాద్లోనే ఉన్నాం అనుకోండి. హైదరాబాద్లో చాలా చాలా ఏరియాస్ ఉంటాయి. ఎల్బీ నగర్ నుంచి ఎంజీబీఎస్ దాకా చాలా ఏరియాస్ ఉంటాయి. దాదాపు ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందో తెలుసా? 100 నుంచి 200. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి అలా ట్రావెల్ అవుతూ పోతుంటే అదంతా కూడా హైదరాబాద్ సిటీనే. అక్కడ ఎవ్వరు దాన్ని ఊరు పేరుగానో లేకపోతే ఇంకో పేరుగానో అదొక పల్లెటూరనో ఎవ్వరు చెప్పరు. అదంతా హైదరాబాద్ సిటీనే. అంతేగాని మనం ఉన్న ఏరియా మాత్రమే సిటీ అంట. 5 కిలోమీటర్ల అవతలుంటే అది పల్లెటూరు అయిపోయిద్ది, అది ఊరైపోయిద్ది. మళ్ళీ కనీసం సిటీలో ఒక ప్లేస్ కూడా కాదు, అది పల్లెటూరు వాతావరణం, అది పల్లెటూరు, అదొక ఊరు. బాబ్బా ఏం చెప్తారంటే జనాలు. అసలు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నిజంగా రాజకీయ నాయకులను చేస్తే ఇక జనాలందరూ కుక్కలు కొట్టుకొని చచ్చిపోతారబ్బా. నువ్వు ఉన్నదేమో సిటీ, నేను ఉన్నదేమో ఊరా అని చెప్పేసి తన్నుకులు ఆడతారు. ముందు కొంచెమన్నా ఆలోచన ఉండాలబ్బా. 5-6 కిలోమీటర్ల దూరంతో సిటీ ఊరు మారిపోతుందా అండి? పల్లెటూరా మళ్ళీ అందులో కూడా? అది జస్ట్ ఊరు కూడా కాదు, పల్లెటూరు అంట. అసలు ఏందో మరి నాకు అర్థం కాదు. ఇక్కడేమో 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తప్ప ఒక ఊరు అని చెప్పలేము. అసలు ఇక్కడేమో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే అదొక ఊరు, అదొక పల్లెటూరు. మళ్ళీ పల్లెటూరులో ఏదో తీసుకున్నాము, అదేదో ఫామ్ హౌస్ లాగా కట్టించుకుంటున్నాము, లేకపోతే ఒక రేకుల షెడ్డే వేసుకుంటున్నాము, లేకపోతే ఈ పెంచుకోవడానికి సరిపడా ఉండేటట్టు ఏదో చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నాము అని చెప్తే
అదొక చక్కదనం కానీ, దానికి ఒక పేరు మళ్ళీ పర్ణశాల అని ఎక్కడ రాముల వారిది ఎక్కడ తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టారు, జనాలందరూ నోటెడ్ అవ్వాలి వాళ్ళకి ఇదొక ఇది అని, వచ్చే వాళ్ళందరూ చూడాలన్నమాట. సో అందులో ఏదో మొత్తానికి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అంటే, సో ఆ ప్లేస్లో ఏదో మొత్తానికి వాళ్ళకి ఇన్కమ్ తీసుకొచ్చేదే అక్కడ చేయబోతున్నారు. సో ఇన్కమ్ తీసుకొచ్చేది కాబట్టే వాళ్ళకి ఈ పదం అనేది నోటెడ్ అయ్యేలాగా ఫస్ట్ నుంచే వాళ్ళు మార్పు అయితే చేసేస్తున్నారనమాట. సో మళ్ళీ జనాలందరూ రావాలా, కొనుక్కోవాలా, తీసుకెళ్ళాలా, లేదా అట్లీస్ట్ విజిట్ సైట్ కోసమైనా విజిట్ కోసమైనా జనాలు రావాలి అని అనుకుంటున్నారో ఏమో మరి. అందుకని ఆ పేరు పెట్టేసి దానికి ఇంకేదో అసలు వాళ్ళ పేరు పెట్టుకునేందుకు కూడా అర్హత ఉండాలి కదండి. మానవ మాత్రులు మనకి ఏం అర్హత ఉంటుందండి స్వామివారికి వాళ్ళకి సంబంధించిన పేరు మనం పెట్టుకోవడానికి, మనం ఉంటున్న ఇంటికి ఆ పేరు పెట్టుకోవడానికి మనకి ఏం అర్హత ఉంటుంది? మళ్ళీ అందులోనే ఏందో ఇంట్లో పెద్ద ఇదైనట్టు ఎప్పుడు చూడు ఈ అరటిగెల ఒక్కటే గోల. అవి వస్తాయి ఇస్తాయి, ఒకసారి ఏమో నేను చూడలేదంటారు, ఒకసారి అసలు కాయల లెక్క ఎందుకండి, ఎవడికి ఉపయోగం? ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో ఏదన్నా అరటిగెల కాసిందనుకోండి, లెక్క పెట్టి 1 2 3 4 అని లెక్క పెట్టుకుంటా పోతే అక్కడ ఏంటంటే వీడియోలో టైం పాస్ అవుతుంది, ఇక్కడ నాకు టైం సేవ్ అవుతుంది, ఏదో ఇన్ని వచ్చినాయి మాదే గ్రేట్ అన్నట్టు చెప్పుకుంటారు. బయట గెలల్లో వందలు ఏడుస్తాయండి. ఒక్కొక్క గెలలో దాదాపు మీరు బయట అమ్మే వాళ్ళ దగ్గర చూడండి ఎన్ని గెలలో. ఇక వాళ్ళైతే ఏకంగా ఇంకా మేడపైకి ఎక్కి కూర్చొని గట్టిగా అరిసి చెప్పాలేమో, మా ఇంట్లో అరటి చెట్టుకి ఇన్ని గెలలు వచ్చేసినాయి, ఇన్ని కాయలు వచ్చేసినాయి అని అరుచుకుంటూ చెప్పాలేమో. బయట అయితే పెద్ద గెలలండి. నిజంగా ఈ అమ్మే వాళ్ళ దగ్గర మీరు గమనించినట్టయితే ఎన్నో హస్తాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు కోస్తుంటే వస్తూనే ఉన్నట్టుంటాయి. అలాంటిది ఏందో వీళ్ళింట్లోనే కాసినట్టు, వీళ్ళింట్లోకే ఎన్ని కాయలు వచ్చినట్టు అంత బిల్డప్ ఎందుకండి? అసలు మరీ విచిత్రమైన బిల్డప్. మళ్ళీ చూడ్డానికి మేము రాయల్గా కనిపించాలి, మళ్ళీ చేసేవన్నీ బిత్ర పనులు. మరి బిత్ర పనులు చేస్తున్నప్పుడు బిత్రలో లాగా ఉండొచ్చు కదా, ఎబ్బే కాదు. మా అన్నీ అసలు మా వింటేజ్ మోడల్స్ ఏంది, లేకపోతే ఇంకోటి ఏంది, మేము పెట్టించుకునే తలుపులకే మేము 50,000 60,000 70,000 కట్టేస్తాము అన్నంత ఓవర్ బిల్డప్ ఎందుకండి? ఏదో పెద్ద మనీ ఇల్లా, లేకపోతే మనకు కూడా మనం ఉండేది గుళ్ళో మనం ఉంటున్నామా, లేకపోతే గుడి తీరులో మేము ఇలా చేయించుకుంటాం అలా చేయించుకుంటాం అని చెప్పుకోవడానికి ఇల్లా ఉండేది మనుషులే కదా. అసలు ఎట్లా చెప్పబుద్ధి అవుతుందో. ఆ ముగ్గురిని చూడడానికి మేము ముగ్గురు వెళ్ళామని చెప్పేసి మొన్నెవరో దాంట్లో కామెంట్లో విన్నాను, నేను చూశాను. ఇలా పోల్చుకుంటారండి, మీకు తెలీదు, ఆ ముగ్గురిని చూడడానికి మేము ముగ్గురు ఏం తోపులా ఏమన్నా, ముగ్గురు కాకపోతే 4 వెళ్ళండి, ముగ్గురు ఏమన్నా తోపులా, 4 ఏమన్నా తోపులా, 10 మంది ఏమన్నా తోపులా? ఎందుకు పోల్చుకోవడం ఎందుకు? దేవుడితో పోల్చుకునేంత ఉందా మనకి? అంత అర్హత ఉందా ఫస్ట్? ఏందోనండి బాబు, ఏం జనాలో ఏమో మరి. చూసి నిజంగా నాకైతే పిచ్చులేస్తుంది ఒక్కోసారి. అంత పోల్చుకోవద్దండి. భగవంతుడే, ఆయన కాళ్ళ కిందే ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంతేగాని నీతో నేను సమానము, నీ పేర్లే నేను పెట్టుకుంటా, అది పిచ్చి అంటారు దాన్ని. నువ్వు ఉండే ఇంటి పేరే నాకు కూడా ఉండాలి, లేకపోతే నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, లేకపోతే నేనున్న చోట నువ్వు ఉండాల్సిందే అని అన్నారనుకోండి భగవంతుడితో, అది పిచ్చి అవుతుంది గ్యారంటీగా. నేనైతే 100% దాన్ని పిచ్చే అంటాను. అలా ఎప్పుడు చేయకూడదు. మనకంటూ ఒక ఇంటి పేరు, లేకపోతే మనం ఏదన్నా డిసైడ్ అవ్వాలి. ఎంతమంది పెట్టట్లేదండి వాళ్ళ పేర్లు పట్టి పక్కన నిలయమను ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు ఇంటి పేర్లు అనేవి. సో అలా పెట్టుకోండి, ఎవరొద్దన్నారు. కానీ భగవంతుడికి మాత్రమే పరిమితమైన పర్ణశాల అనే పేరు ఇక్కడ ఉపయోగించడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు అనమాట. సరేలేండి, ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారో తెలియదు కదా, చూద్దాం. ఇంకా ముందు కూడా ఏం విచిత్రాలు చూపిస్తారో, ఎన్ని విచిత్రాలు చేస్తారో. సో వీడియో అయితే ఇదేనండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.